హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ 7,500 పెంపుపై పార్లమెంట్లో కీలక ప్రకటన. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాచారాన్ని మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. తద్వారా ఈ సమాచారం మీ స్నేహితులందరికీ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను, మీ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారం అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలోని ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 ఈపీఎస్ 1995 కింద లభించే కనీస పెన్షన్ పెంపుపై చాలా కాలంగా చర్చ కొనసాగుతుందని కూడా తెలుస్తుంది. ఇక ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ పెంపు ఉండాలని ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారని కూడా పేర్కొనవచ్చు. ఇక ప్రస్తుతం ఇస్తున్న నెలకు కనీస పెన్షన్ ₹1,000 నుంచి ₹7,500లకు పెంచాలని కోరుతున్నారని కూడా తెలుస్తుంది. అలాగే కరువు భత్యం, డియర్నెస్ అలవెన్స్ అందించాలనే డిమాండ్ ఉందని కూడా పేర్కొనవచ్చు. ఈ అంశంపై మరోసారి పార్లమెంట్లో చర్చకు వచ్చిందని కూడా తెలుస్తుంది. ఇక ఈ అంశంపై మరోసారి పార్లమెంట్లో చర్చకు వచ్చింది. ఇక దీనిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈపీఎస్ 95 కింద అందించే కనీస పెన్షన్ ₹7,500లకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5, 2026 రోజున ఢిల్లీలో ఈపీఎస్ 95 నేషనల్ అగిటేషన్ కమిటీ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత ధరలకు ఇస్తున్న కనీస పెన్షన్ ₹1,000 అనేది సరిపోవడం లేదని, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ పెంపు ఉండాలని కోరినట్లు కూడా పేర్కొనవచ్చు. ఆగస్టు 10, 2026 సోమవారం రోజున ఈ అంశంపై లోక్సభలోనూ చర్చకు వచ్చిందని కూడా పేర్కొనవచ్చు. ఇక పార్లమెంటు సభ్యుడు రామ్వీర్ సింగ్ బిధూరి ఈ అంశాన్ని లేవనెత్తారని కూడా తెలుస్తుంది. అలాగే ఈపీఎస్ 1995 పరిధిలో ఎంతమందికి అధిక పెన్షన్ అవకాశం కల్పించారని ప్రశ్నించారని కూడా పేర్కొనవచ్చు. ఇక ఎంపీ బీదూరి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఉపాధి కార్మిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజ్ సమాధానం ఇచ్చారని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. కనీసం ఈపీఎస్ పెన్షన్ ఎప్పుడు పెంచుతారు అనే అంశంపై స్పష్టమైన సమాధానం ఇవ్వకపోయినా కేంద్రం వైఖరిని వెల్లడించారని కూడా పేర్కొనవచ్చు. ఇక ఉద్యోగులకు వేతనంపై అదనంగా 1.16 మద్దతు ఇస్తూనే ఈపీఎస్ పెన్షన్ అందిస్తుందని స్పష్టం చేశారని కూడా పేర్కొనవచ్చు. ఇక ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్ అనేది ఉద్యోగి వేతనంలో 8.33% కాంట్రిబ్యూషన్, కేంద్ర ప్రభుత్వం నుంచి 1.16% కాంట్రిబ్యూషన్తో కలిపి ఉంటుందని కూడా తెలుస్తున్నట్లు కూడా పేర్కొనవచ్చు. అలాంటి లెక్కలన్నింటినీ తీసుకొని అన్ని బెనిఫిట్స్ అందిస్తున్నామని కూడా పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈపీఎస్ 1995 ప్యారా 32 ప్రకారం ఈ ఫండ్ వార్షికంగా జమ అవుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. ఇక ఈపీఎస్ 1995 పరిధిలోని పెన్షనర్లకు ప్రభుత్వం బడ్జెట్ మద్దతు ద్వారా నెలకు కనీసం ₹1,000 పెన్షన్ అందిస్తుందని కూడా పేర్కొనవచ్చు. ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓకు ఈపీఎస్ నిమిత్తం ఏటా అందించే వేతనాల్లో 1.16% మేర బడ్జెట్ మద్దతుకు అదనంగా ఈ సదుపాయం కల్పిస్తుందని కూడా కేంద్ర మంత్రి తెలిపారని కూడా సమాచారం. ఇక అలాగే పెన్షన్ పెంపుతో పాటు ఈపీఎస్ 95 పెన్షనర్లు వారి జీవిత భాగస్వాములకు ఉచిత వైద్య సౌకర్యాలు అందించాలని ఉద్యోగులు కోరుతున్నారని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది పెన్షనర్లందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి.
అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి, ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.